హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఎన్నికలు జరిగిపోయినాయి, తర్వాతంతా హడావుడి జరిగింది. ఇప్పుడు 4వ తేదీ కోసం అందరూ కూడా చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. ఎవరు గెలవబోతున్నారు, మీరంతా తిరిగి వచ్చారు కదా, మీరు చెప్పండి, ఇలా మేము బెట్టింగ్స్లో ఉన్నాము, ఇలాంటి వార్తలన్నీ అంటే ఇలాంటివన్నీ కూడా ఫోన్ కాల్స్లో అడుగుతున్నారు. అలానే తెలిసిన వాళ్ళని ఎవరిని కలిసినా కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎలా ఉంది, మరి ఇంత ఓటింగ్ సరళి అయింది కదా, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటున్నారు, రిజల్ట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఒక 2 పత్రికల్లో చూశాను, బెట్టింగ్స్ గురించి చాలా రాస్తున్నారు. సాక్షి మాత్రం కాదు, బట్ చాలా న్యూస్ అంటే కొన్ని కోట్లలో, వేల కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఐపీఎల్ కన్నా కూడా ఎక్కువగా ఈ ఎలక్షన్స్లోనే బెట్టింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి వినిపిస్తుంది. అలానే కథనాలు కూడా అలానే పేపర్స్లో కూడా వస్తున్నాయి, ఇలా బెట్టింగ్స్ జరుగుతున్నాయని. మనకు కూడా కాల్స్ చేసే వాళ్ళలో కూడా చాలామంది బెట్టింగ్స్ గురించి అడగటానికి కాల్ చేస్తున్నారు, బెట్టింగ్స్ పెట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ బెట్టింగ్స్ని ఎవరూ ఎంకరేజ్ చేయం. కానీ ఇక్కడ ఒక పొరపాటు అయితే జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను తిరిగిన దాని ప్రకారం రూరల్ అయితే వైఎస్ఆర్సీపీకి చాలా బాగుంది. బట్ ఇక్కడ పెడుతున్న వాళ్ళందరూ కూడా ఎన్డీఏ ఏదైతే కూటమి ఫామ్ అయ్యారో, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చాలా బాగుందంటున్నారు. నిజంగా బాగుంటే మంచిదే, కానీ ఒకవేళ అటు ఇటు అయితే ఎవరు ఇదవుతారు? కోట్లలో బెట్టింగ్స్ పెడితే కుటుంబాలు నాశనం అయిపోతాయి కదా. బట్ ఇదంతా నాకు విన్న తర్వాత ఏమనిపించిందంటే, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారాలను ముగించుకున్నారు. ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఎన్నికల సరళిని కూడా వాళ్ళు చూశారు ఎలా జరుగుతుందని. ఇద్దరిలో కూడా ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎవరికి వాళ్ళు గెలిచిపోతామని. బట్ వాళ్ళు మాత్రం వేసవి సెలవులకు కావచ్చు, లేకపోతే రిక్రియేషన్కి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్తో గడవడానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు. ఇదంతా ఎలక్షన్ని వాళ్ళు చాలా ఉధృతంగా చేశారు, పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ వాళ్ళకి అఫ్కోర్స్ టెన్షన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ రిలాక్స్ అవ్వడానికైతే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళైతే వెళ్ళి ప్రశాంతంగా ఉన్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఎవరు గెలవబోతున్నారనే బెట్టింగ్. వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. మన ఫ్యామిలీస్కి ఏముంటుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు ఇచ్చే పథకాలు లేకపోతే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాం, కానీ వాళ్ళ గురించి కోట్ల రూపాయలు బెట్టింగ్స్ పెట్టుకోవడం ఏంటనేదే అర్థం కాని విషయం. సో అంటే 4th వరకు ఆగకుండా ఇప్పుడు ఈ బెట్టింగ్స్ ఇవన్నీ నాకు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను వెళ్ళి తిరిగిన దాని ప్రకారం అయితే జెన్యూన్గా ఏది పార్టీస్తో సంబంధం లేకుండా చూస్తే నాకైతే 110 సీట్స్ ఖచ్చితంగా, అంటే నేను చెప్తుంది ఇంకా ఎక్కువే రావచ్చు వైఎస్ఆర్సీపీకి. బట్ ఈ 110 సీట్స్ అనేవి చాలా కన్ఫర్మ్గా 100% 110 సీట్స్ని వైఎస్ఆర్సీపీ సంపాదించుకోబోతుంది. అంటే అర్థం హాఫ్ ఆఫ్ అమౌంట్ ఏదైతే వీళ్ళకి రావాల్సిందో దానికన్నా ఎక్కువగానే సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. కాబట్టి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాకున్న ఇది కావచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే నేను తిరిగి వచ్చిందే కాదు, తర్వాత నేను ఏదైతే ఎలక్షన్ రోజు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, వైసీపీ ట్రెండ్ కొనసాగుతుంది అనేది ఏదైతే ప్రచారం జరిగిందో అదే నిజం. ఎందుకు అంటే ఫస్ట్ డే వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకు కరెక్ట్గా ఉంటుంది, తర్వాతనే యాడ్ ఆన్స్ అవుతాయి. అంటే చాలా ఎవరికి వాళ్ళు క్రెడిట్ లేకపోతే గెలుస్తున్నాము అనే ధీమాని వాళ్ళ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు కల్పించడానికి కానీ, లేకపోతే 4th వరకు ఆ టెన్షన్ని అలానే సాగదీయటానికి కావచ్చు, ఆ టెన్షన్ని నిలబెట్టి ఉంచడానికి కావచ్చు, కార్యకర్తలు జారిపోకుండా ధైర్యాన్ని నిలబెట్టడానికి కావచ్చు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. బట్ నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే, అసలు 110 సీట్స్ అని నేను అంటున్నాను కదా, ప్రాంతాల వారీగా రఫ్గా ఖచ్చితంగా వైసీపీ సాధించుకోబోయే 110 సీట్స్ని నాకు చెప్పాలని అనిపించింది. అంటే జస్ట్ ఇందులో అయితే ప్రాంతాల వారీగా చెప్తాను, తర్వాత షార్ట్స్లో జిల్లాల వారీగా ఎన్ని సీట్స్ వస్తాయి ఏంటనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం నేను తిరిగి వచ్చిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి అసెస్ చేస్తున్న ఇదే ఏది ఎలక్షన్ ఇది. ఎందుకంటే ఇది కేవలం జాగ్రత్త కోసం ఈ బెట్టింగ్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరి గురించి ఒక కన్సర్న్తో మాత్రమే చెప్తుంది. దీన్ని చాలామంది విమర్శించవచ్చు, పేటీఎం బ్యాచ్ అనో ఇంకొకటో. రియల్లీ మా ఛానల్కి వచ్చినంత వరకు ఏ పార్టీస్తోనూ సంబంధం లేదు, ఏ పార్టీల నుంచి ఇక్కడ డబ్బులు ఎవరూ తీసుకుంది లేదు. ఇది మాత్రం 100%. ఇంకొకళ్ళు ఎవరైనా లాస్ట్ టైం కూడా ఏదో వీడియో చెప్తే పేటీఎం అన్నారు. సో మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, ఎలా అంటారు పేటీఎం అని? అంటే జర్నలిస్టుగా ఉంటారని మీకైతే ట్రస్ట్ పోయి ఉండొచ్చు కాదని ఇంకా జర్నలిజం బతికే ఉంది.
ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వినొచ్చు. నాకు జెన్యూన్గా అనిపించింది కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఉత్తరాంధ్ర మనం తీసుకుంటే టోటల్ సీట్స్ వచ్చేసి 34 ఉన్నాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి కన్ఫర్మ్గా 23 వస్తున్నాయి. అంటే నేను వెళ్ళి చూశాను. నేను ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మొత్తం తిరిగాను ఈసారి ఈ ఎలక్షన్స్కి మాత్రం. అన్ని నియోజకవర్గాలు ఆల్మోస్ట్ 80 నేను 53 ఇంటర్వ్యూస్ చేశాను. ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు. లాస్ట్ అంటే అంత ముందు చేసిన వీడియోస్లో కూడా ఈ విషయం చెప్పాను. సో అన్ని నియోజకవర్గాలు క్రాస్ అవుతూ నేను మొత్తం తిరిగాను కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నాను. అలానే గోదావరి ఈస్ట్ అండ్ వెస్ట్ తీసుకుంటే 34 సీట్లు ఉంటే 13 వైఎస్ఆర్సీపీకి కన్ఫర్మ్గా వస్తున్నాయి. గుంటూరు అండ్ కృష్ణా ఉంటే అందులో 33 సీట్స్ ఉంటే 16 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. ప్రకాశం అండ్ నెల్లూరు తీసుకుంటే 22 సీట్స్లో 15 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. ఇటు రాయలసీమ తీసుకుంటే 52 టోటల్ సీట్స్ ఉంటే 43 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అంటే 110 సీట్స్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే సీట్స్. ఇవి టఫ్గానో 50-50గా ఉన్నాయో నేను చెప్పలేదు. ఖచ్చితంగా ఏవైతే గెలుచుకుంటుందో అవి చెప్తున్నాను. ఇంకా ఈ బెట్టింగ్స్ పెట్టే వాళ్ళు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక నేను అంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. అందులో ఏంటంటే వాళ్ళు ఒక సింపుల్ లాజిక్ చెప్పారు. కర్నూలు కావచ్చు, లేకపోతే కడప కావచ్చు, లేకపోతే చిత్తూరు, ఇలా ఇటు కడప, చిత్తూరు అండ్ విజయనగరం ఈ 3 సాలిడ్గా ఒక 3 తప్ప మొత్తం వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 33 ఇక్కడే అయిపోయినాయి. సో ఎలా కూటమి గెలుస్తుంది అని బెట్టింగ్స్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. కానీ బట్ ఇట్లా వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు బెట్టింగ్స్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేదే నా క్వశ్చన్. అలా అంటే టోటల్ అసెంబ్లీస్ 175 ఉంటే మనకి వైఎస్ఆర్సీపీ 110 వస్తున్నాయి. ఇక్కడ నేను వేరే పార్టీస్కి ఎన్ని వస్తున్నాయి, జనసేనకి ఎన్ని వస్తున్నాయా, లేకపోతే కూటమికి ఎన్ని వస్తున్నాయా అని చెప్పి నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. కేవలం వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తున్నాయి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని బట్టే మిగతా వాళ్ళు అసెస్ చేసుకోవచ్చు, ఇన్ని వస్తాయా లేదా, బెట్టింగ్స్ పెట్టుకోవాలా వద్దా అనేది కూడా డిసైడ్ అవ్వచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వచ్చేస్తే మనకి 141 ఉన్నాయన్నమాట. ఇందులో వైఎస్ఆర్సీపీకి 97 వస్తున్నాయి. సో మొత్తం రాయలసీమ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే 123 ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 67 వస్తున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఎలా మనం ఇవ్వగలుగుతాము అనేదే నా క్వశ్చన్. మనం జిల్లాల వారీగా చూసుకున్నా కూడా ఇక్కడ శ్రీకాకుళంలో మొత్తం 10 ఉన్నాయి సీట్లు, వైఎస్ఆర్సీపీకి 8 వస్తున్నాయి. అలానే విజయనగరం తీసుకుంటే 9 వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీకి 7 వస్తున్నాయి. విశాఖపట్నం తీసుకుంటే 15 ఉంటే ఇందులో 6 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలానే ఈస్ట్ గోదావరి తీసుకుంటే 19 ఉంటే ఇక్కడ కూడా 6 వస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెస్ట్ గోదావరి తీసుకుంటే 15లో 5 మాత్రమే వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి. కృష్ణా ఉంటే 9 వస్తున్నాయి. అలానే గుంటూరు జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 11, అనంతపురంలో 8, కర్నూలులో 13, కడపలో 9 ఇలా వస్తుంటే సీట్స్ వైఎస్ఆర్సీపీకి కన్ఫర్మ్గా ఇన్ని సీట్స్ సంపాదించుకుంటుంది అనేది కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. అంటే రేపు అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనేది. ఇక్కడ చాలామందిని అడుగుతుంటే మేము చెప్పలేకపోతున్నాము ఎలా ఉంది. నేను చాలామంది మేధావులను అడిగాను, జర్నలిస్టులను అడిగాను. సో వాళ్ళందరూ చెప్తున్నారు మేము చెప్పలేకపోతున్నాము ఎలా ఉంది అని చెప్పేసి. బట్ నాకు అనిపించేది, నేను తిరిగిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ తర్వాత పోలింగ్ సరళి కావచ్చు, ఇంకా కొన్ని ఈక్వేషన్స్ని మనం లెక్కేసుకున్నప్పుడు చాలా క్లియర్గా ఇటువైపు తెలుస్తున్నా కూడా ఎందుకు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు. జనాన్ని కూడా చాలా అయోమయంలో ఉంచేస్తున్నారు. బెట్టింగ్స్ వైపు ఇంకా పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇది పార్టీ లీడర్లు ఎలాగూ బెట్టింగ్స్ వద్దు అని చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే ఆ పార్టీలు ఓడిపోతున్నారని అభద్రతా భావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు అనే ఇది కూడా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళైతే అలాంటివి చెప్పరు. కాబట్టి కనీసం తెలిసిన వాళ్ళమైనా ఇలాంటివి చెప్తే బెట్టింగ్స్ అయినా కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మనం అందుకోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కనీసం అదన్నా మనం చెప్దాము అనే ఉద్దేశంతో. పార్లమెంట్ విషయానికి తీసుకుంటే పార్లమెంట్లో కూడా దాదాపు 18 సీట్స్ వరకు కూడా వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే దీనివల్ల కొందరైనా బెట్టింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండి, బెట్టింగ్స్ పెట్టుకోకుండా ఉంటే అసలు మంచిది, బట్ జాగ్రత్తగా వ్యవహరిస్తారనేది మాత్రం ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే నా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇప్పటికీ నాకు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను తెలిసిన వాళ్ళు చాలామంది కావచ్చు, ఇలా మా జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు. బట్ నాదైతే ఇది నేనైతే ముసుగులో గుద్దులాటలు ఇలాంటివి ఉండవు. చాలా క్లియర్గా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది. వాళ్ళైతే
ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక 110 సీట్స్ 100% గెలిచే సీట్స్ మాత్రమే నేను చెప్పాను. 50-50 ఉన్నాయి కానీ ఇంకా పెరగొచ్చు అవి. బట్ ఇంకా 50-50 ఉన్నాయో లేకపోతే ఏది గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే వాళ్ళు బెట్టింగ్ చేసుకోవాలనుకుంటే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.